హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజైతే మనం హెల్దీ స్నాక్స్ అండి, చాలా హెల్దీ, మంచి న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్తో మనం పిజ్జా ఎలా తయారు చేస్తానో చూపిస్తాను అండి. ఒక కప్పు వరకు అయితే పెసరపప్పు లేదా పెసరగుండు ఉంటుంది కదా, నేనైతే కప్పు వరకు నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు. లేదా స్నాక్స్ కోసం అయితే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ ఇలా మిక్సీ పట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం నేనైతే ఆయిల్ రాసాను. ఆయిల్ రాసుకొని ఇంకా దోశనైతే మందంగా దోశ బన్లాగా వేసుకోవాలి. నేను చూపించే విధంగానే ఇట్లా మెల్లిగా వేసుకుంటూ పెట్టుకోవాలి. అలాగే దాని మీద నేనైతే ఒక క్యాప్ ఉంచి ఒక 5 మినిట్స్ వదిలేసాను. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా మనకైతే ఈ విధంగా మనకి పిజ్జాకి బన్ అనేది రెడీ అయిపోయింది. ఇలా నేను చూపించే విధంగా ఇలా రెడీ చేసుకోవాలి పిజ్జా కోసము. అయితే పిజ్జా కోసము మనమైతే ఐటమ్స్ అయితే నేనైతే ఇవి తీసుకున్నాను. సెజ్వాన్ చట్నీ అండ్ నేనైతే ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ ప్లస్ నేను 2 బెల్ పెప్పర్స్, ఒక ఆనియన్ తీసుకున్నాను. మంచిగా వీటిని కడిగి శుభ్రం చేసుకొని ఇంకా కట్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలండి. రెడ్ బెల్ పెప్పర్ ఉంది కదా, మిర్చి, అది చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. మీరైతే అది మాత్రం అవాయిడ్ చేయండి, వేసుకోకండి. నేను ఒకసారి ట్రై చేద్దామని వేసాను, కాకపోతే చాలా అంటే చాలా స్పైసీగా ఉంది, అది వేసుకోకండి. అలాగే ఇంకా మనమైతే పిజ్జాకి సంబంధించి అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. పిజ్జా అనేది మన ఇంట్లో పిల్లలు బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు కాబట్టి అన్హెల్దీ కదా బయట తినడం. అందుకని హోమ్మేడ్గా మనం ఎలా చేసుకోవాలి అనేది ఈ విధంగా మన పిల్లలకి హెల్దీగా చేసి స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో పెట్టుకోవచ్చు. ఇంకా స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏం చేసిందా అని చూస్తూ ఉంటారు కదా పిల్లలు. ఇంకా మనమైతే వేడివేడిగా అప్పటికప్పుడు వెంటనే ఇంకా ఈ స్నాక్ అయితే చేసి పిల్లలకు పెట్టొచ్చు. హెల్దీ కదా, ఇంకా పెసరపప్పు కాబట్టి ప్రోటీన్గా బాగుంటుంది. ఇలా చిన్నగా ఆనియన్స్ కూడా ఇలా పొడవుగా కట్ చేశాను. ఇలా కట్ చేసుకోవాలండి. ఇందులో స్వీట్ కార్న్స్ కూడా వేసుకోవాలి. స్వీట్ కార్న్స్ కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేనైతే సెజ్వాన్ చట్నీ, పిజ్జా చట్నీ అంటారు కదా, అది ఇంకా నేను స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, నీ వీడియోలో చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం నేనైతే లైట్గా వేసాను, మీరైతే కొంచెం థిక్గా వేసుకోవచ్చు. థిక్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ముందుగా నేను రెడ్ క్యాప్సికమ్ ముక్కల్ని పెడుతున్నానండి. ఇలా రెడ్ క్యాప్సికమ్ను స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టాలి. నెక్స్ట్ బెల్ పెప్పర్ని పెడుతున్నాను. అలాగే నెక్స్ట్ ఎల్లో క్యాప్సికమ్ ముక్కల్ని పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆనియన్స్ కూడా మన టేస్ట్ కోసము నేను యాడ్ చేశాను.
అలాగే స్వీట్ కార్న్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్కీ మిస్ట్ చీజ్ని నేనైతే స్ప్రెడ్ చేస్తున్నాను. మిల్కీ మిస్ట్ చీజ్ అయితే బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, నేను చూపించే విధంగా ఇలా చీజ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే పైన సాల్ట్ కొంచెం స్ప్రింకిల్ చేశాను. అలాగే పైన చిల్లీ ఫ్లేక్స్ అండ్ బ్లాక్ పెప్పర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే దోశ ప్యాన్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్న తర్వాత నేనైతే స్టీల్ ప్లేట్లో పైన పెట్టేసుకొని దాని మీద ఇంకనైతే బౌల్ క్లోజ్ చేశాను. మ్యాక్సిమం ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా అలా నోట్లో పెట్టగానే ఉంటుంది. ఆహా అనాల్సింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.